Question. శాతవాహనులు దీనిగా కూడా పిలువబడతారు. Option A. ఆంధ్రులు, Option B. మౌర్యులు, Option C. చాళుక్యులు, Option D. పల్లవులు. The correct answer is ఆంధ్రులు. Question. శాతవాహన వంశస్థాపకుడు ఎవరు? Option A. సిముకుడు, Option B. గౌతమీపుత్ర శాతకర్ణి, Option C. కృష్ణుడు, Option D. యజ్ఞశ్రీ శాతకర్ణి. The correct answer is సిముకుడు. Question. శాతవాహన వంశం ప్రధానంగా ఏ ప్రాంతాన్ని పాలించింది? Option A. ఉత్తర భారతదేశం, Option B. ఆంధ్ర మరియు తెలంగాణ, Option C. పంజాబ్ మరియు హర్యానా, Option D. బెంగాల్. The correct answer is ఆంధ్ర మరియు తెలంగాణ. Question. ఏ శాతవాహన పాలకుడు శకులను ఓడించి శక, క్షత్రపనక అని పిలువబడ్డాడు? Option A. సిముకుడు, Option B. కృష్ణుడు, Option C. గౌతమీపుత్ర శాతకర్ణి, Option D. శాతకర్ణి ఆయే. The correct answer is గౌతమీపుత్ర శాతకర్ణి. Question. శాతవాహనులు ఎక్కువగా దేనితో చేసిన నాణేలను విడుదల చేశారు? Option A. వెండి, Option B. బంగారం, Option C. సీసం, Option D. రాగి. The correct answer is సీసం. Question. నాసిక్ శాసనం నుండి తెలిసిన గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి ఎవరు? Option A. నాగనిక, Option B. గౌతమి బాలశ్రీ, Option C. చంద్రలేఖ, Option D. శ్రీదేవి. The correct answer is గౌతమి బాలశ్రీ. Question. శాతవాహనుల నియంత్రణలో ఉన్న ప్రసిద్ధ ఓడరేవు ఏది? Option A. కావేరిపట్నం, Option B. కళ్యాణ్, Option C. పుహార్, Option D. తామ్రలిప్తి. The correct answer is కళ్యాణ్. Question. గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను ఏ శాసనం పేర్కొంటుంది? Option A. నాసిక్ శాసనం, Option B. అలహాబాద్ స్తంభ శాసనం, Option C. మెహ్రౌలి శాసనం, Option D. హథీగున్ఫా శాసనం. The correct answer is నాసిక్ శాసనం. Question. శాతవాహనులు ఏ మతాన్ని ప్రోత్సహించారు? Option A. శైవ మతం, Option B. వైష్ణవ మతం, Option C. బౌద్ధ మతం, Option D. ఇస్లాం. The correct answer is బౌద్ధ మతం. Question. శాతవాహనుల రాజధాని ఏమిటి? Option A. పైఠాన్, ప్రతిష్ఠాన, Option B. అమరావతి, Option C. ఉజ్జయిని, Option D. తక్షశిల. The correct answer is పైఠాన్, ప్రతిష్ఠాన. Question. ఏ శాతవాహన రాజు అశ్వమేధ యాగం చేశాడు? Option A. శాతకర్ణి ఆయే. Option B. సిముకుడు, Option C. కృష్ణుడు, Option D. పులోమావి. The correct answer is శాతకర్ణి ఆయే. Question. శాతవాహన శాసనాల యొక్క అధికారిక భాష ఏమిటి? Option A. తెలుగు, Option B. ప్రాకృతం, Option C. సంస్కృతం, Option D. కన్నడ. The correct answer is ప్రాకృతం. Question. సముద్ర వాణిజ్యాన్ని సూచించే ఓడలతో నాణేలను ఎవరు విడుదల చేశారు? Option A. యజ్ఞశ్రీ శాతకర్ణి, Option B. శాతకర్ణి ఆయే. Option C. సిముకుడు,
Option D. కృష్ణుడు. The correct answer is యజ్ఞశ్రీ శాతకర్ణి. question. శాతవాహనులు ఏ రాజవంశం తర్వాత వచ్చారు? Option A. మౌర్యులు. Option B. నందులు. Option C. శుంగులు. Option D. కన్వులు. The correct answer is శుంగులు. question. గౌతమీపుత్ర శాతకర్ణిని ప్రశంసిస్తూ నాసిక్ శాసనాన్ని ఎవరు రచించారు? Option A. అతని రాణి నాగనిక. Option B. అతని తల్లి గౌతమి బాలశ్రీ. Option C. అతని కుమారుడు పులోమావి. Option D. అతని మంత్రి. The correct answer is అతని తల్లి గౌతమి బాలశ్రీ. question. శాతవాహన ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? Option A. వ్యవసాయం. Option B. వేట. Option C. వడ్రంగి పని. Option D. నేత. The correct answer is వ్యవసాయం. question. శాతవాహన పాలకులు ఏ విధానాన్ని అనుసరించారు? Option A. మాతృస్వామ్య వారసత్వం. Option B. పితృస్వామ్య వారసత్వం. Option C. మాతృస్వామ్య మరియు పితృస్వామ్య రెండు రకాలు. Option D. సైనిక వారసత్వం. The correct answer is మాతృస్వామ్య మరియు పితృస్వామ్య రెండు రకాలు. question. శాతవాహన రాజధానిని పైఠాన్ నుండి అమరావతికి ఎవరు మార్చారు? Option A. పులోమావి రెండు. Option B. శాతకర్ణి ఐ. Option C. సిముకుడు. Option D. గౌతమీపుత్ర శాతకర్ణి. The correct answer is పులోమావి రెండు. question. శాతవాహన పాలన కాలం సుమారుగా ఎంత? Option A. క్రీ. పు 3వ శతాబ్దం. క్రీ. స 3వ శతాబ్దం. Option B. క్రీ. పు 1వ శతాబ్దం. క్రీ. స 1వ శతాబ్దం. Option C. క్రీ. స 5వ శతాబ్దం. క్రీ. స 7వ శతాబ్దం. Option D. క్రీ. స 8వ శతాబ్దం. క్రీస్తు శకం 10వ శతాబ్దం. The correct answer is క్రీ. పు 3వ శతాబ్దం. క్రీ. స 3వ శతాబ్దం. question. బౌద్ధులకు శాతవాహనులు చేసిన విరాళాల వివరాలను ఏ గుహ శాసనం తెలియజేస్తుంది? Option A. కార్లే గుహలు. Option B. బరాబర్ గుహలు. Option C. అజంతా గుహలు. Option D. ఎల్లోరా గుహలు. The correct answer is కార్లే గుహలు. question. శాతవాహన రాజులు ఏ చిహ్నంతో నాణేలను విడుదల చేయడానికి ప్రసిద్ధి చెందారు? Option A. త్రిరత్న. Option B. ఏనుగు. Option C. ఓడ. Option D. పైవన్ని. The correct answer is పైవన్ని. question. శాతవాహన వంశం యొక్క చివరి ముఖ్యమైన పాలకుడు ఎవరు? Option A. పులోమావి రెండు. Option B. సిముకుడు. Option C. యజ్ఞశ్రీ శాతకర్ణి. Option D. కృష్ణుడు. The correct answer is యజ్ఞశ్రీ శాతకర్ణి. question. శాతవాహనులు ఎవరి పోషకులుగా పేరుగాంచారు? Option A. జైన మతం. Option B. బౌద్ధ మరియు బ్రాహ్మణ మతం. Option C. ఇస్లాం. Option D. క్రైస్తవ మతం. The correct answer is బౌద్ధ మరియు బ్రాహ్మణ మతం. question. శాతవాహన రాజ్యం ప్రస్తుత ఏ ప్రాంతాల భాగాలను కలిగి ఉంది? Option A. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. Option B. పంజాబ్, హర్యానా, హిమాచల్. Option C. బీహార్, బెంగాల్, అస్సాం. Option D. కేరళ, తమిళనాడు, కర్ణాటక.
The correct answer is తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. question. దక్షిణాపదపతి అనే బిరుదును ఎవరు స్వీకరించారు? Option A. సిముకుడు, Option B. కృష్ణుడు, Option C. గౌతమీపుత్ర శాతకర్ణి, Option D. పులోమావి. The correct answer is గౌతమీపుత్ర శాతకర్ణి.